పక్క రాష్ట్రాలతో కాదు ప్రపంచంతోనే పోటీ. ఏ స్టేట్లోనూ హైదరాబాద్ లాంటి సిటీ లేదు. ఫోర్త్ సిటీగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం. పెట్టుబడులకు నగరం అనుకూలం. రాబోయే 10 ఏళ్లలో తెలంగాణ స్వరూపమే మారిపోతుంది. రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సాకారం చేసే సంకల్పం. కాగ్నిజెంట్ క్యాంపస్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు. పక్క రాష్ట్రాలతో కాదు నా పోటీ, ప్రపంచంతో ఉంటుంది పోటీ. అంటే కొంతమంది చంద్రబాబు నాయుడు గారు అక్కడ గెలిచిన తర్వాత, అక్కడ ఏపీలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ గెలిచింది కాబట్టి హైదరాబాద్కు రావాల్సిన పెట్టుబడులన్నీ ఆంధ్రప్రదేశ్కి పోతాయి, ఆయన 45 సంవత్సరాల రాజకీయ సీనియారిటీ ఉంది కాబట్టి అని చెప్పి అనుకుంటున్నారు. అది తప్పు. మన పోటీ ఆంధ్రప్రదేశ్తోనో తమిళనాడు కర్ణాటకతోనే కాదు, ప్రపంచంతోనే పోటీ ఉంది. ఎందుకంటే మన దగ్గర ఉన్న హైదరాబాదు ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు. ఈ హైదరాబాద్ అనే ఒక అద్భుతమైన నగరంతో ప్రపంచంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దాం. తెలంగాణని దేశంలోని నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దే అవకాశం హైదరాబాద్తో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చెప్పిన పరిస్థితి. హైదరాబాద్ స్వరూపం 10 సంవత్సరాల్లో అద్భుతమైన మార్పు వస్తుందని కూడా ఆయన చెప్పిండు. కాగ్నిజెంట్తో ఒప్పందం చేసుకుంటూ మొన్న అమెరికా పోయినప్పుడు పెట్టుబడుల కోసం దానికి సంబంధించి క్యాంపస్ నిన్న శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడిన పరిస్థితి చాలా ఘాటుగా చెప్పిండు. ప్రపంచంతో మన పోటీ పక్క రాష్ట్రాలతోనూ కాదు అని చెప్పి. కోదండరాంకు లైన్ క్లియర్. అమీర్ అలీ ఖాన్కు సైతం గవర్నర్ నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీలుగా హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా. కోదండరాము అమీర్ అలీ ఖాన్ని ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా క్యాబినెట్ ప్రతిపాదన పంపింది గవర్నర్కి. ఈ లోపల దాసో శ్రవణ్, కుర్రా సత్యనారాయణ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు పంపారు గవర్నర్కి, తమిళసై ఉన్నప్పుడు. వీళ్ళని గవర్నర్ కోటాలో నామినేట్ చేయండి అంటే గవర్నర్ తిరస్కరించింది, పక్కన పెట్టింది. వీళ్ళకి ఏమి నేపథ్యం ఉంది గవర్నర్ కోటాలో నామినేటెడ్ చేయడానికి ఉన్న ఎలిజిబిలిటీ ఏందో చెప్పమని రివర్స్ పంపింది. దానిపైన ఆగిపోయింది. ఆగిన దాని తర్వాత కొత్త ప్రభుత్వం వీళ్ళని పంపితే వాళ్ళు హైకోర్టుకు పోయారు. కుర్ర సత్యనారాయణ, దాసో శ్రవణ్ హైకోర్టులో ఒక స్టే ఆర్డర్ ఇచ్చింది వీళ్ళ నియామకం పైన. దీనిపైన వాళ్ళ ప్రభుత్వం సుప్రీంకోర్టు పోయింది. సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన స్టేని కొట్టేసింది కాబట్టి వీళ్ళకి లైన్ క్లియర్ అయింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎమ్మెల్సీ అయ్యే అవకాశం వచ్చింది. మరి ఎమ్మెల్సీ అయిన తర్వాత కోదండరాం ఎమ్మెల్సీకి లైన్ క్లియర్ అయింది. అట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రి ఇవాళ సాయంత్రం ఢిల్లీ పోయి మంత్రివర్గ విస్తరణపై ఒక 4-5 మంత్రులను తీసుకోవాలనే ప్రతిపాదనతో పోతుండు. ఆ ప్రతిపాదనలో కోదండరాం పేరుండే అవకాశం ఉందా? కోదండరాముని మంత్రిగా తీసుకుంటారు, విద్యాశాఖ మంత్రి చేస్తారని పెద్ద చర్చ జరిగింది. ఎట్లాగా అయింది, ఎమ్మెల్సీ క్లియర్ అయింది కాబట్టి ఇప్పుడు మరి మంత్రివర్గం కూర్పులో, మంత్రివర్గం చేర్పులో ఆయన పేరుండే అవకాశం ఉందనేది కూడా ఒక చర్చ ఉంది. ఇంకోటి, గృహజ్యోతికి దరఖాస్తులు కొత్తగా అప్లికేషన్లు స్వీకరించండి, వారికి పథకాన్ని వర్తింపజేయండి. కాళేశ్వరం ఇతర లిఫ్ట్ ఇరిగేషన్లకి ఎంత విద్యుత్ వాడుతున్నారు, అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వండి. జెన్కో సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీని నియమించండి, వారిచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయాలు. విద్యుత్ అధికారులతో సమీక్షలో డిప్యూటీ సీఎం. గృహజ్యోతి పథకానికి అర్హులై ఉండి గతంలో అప్లై చేసుకొని వారి నుంచే తిరిగి దరఖాస్తులు స్వీకరించాలని అధికారులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశించారు. వారికి సైతం పథకాన్ని వర్తింపజేయాలని సూచించారు. మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్లో ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై విద్యుత్ శాఖ అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారట డిప్యూటీ సీఎం, పవర్ మినిస్టర్. గృహజ్యోతి కింద 200 యూనిట్ల లోపు వాడుకునే వినియోగదారులకి, రేషన్ కార్డు ఉన్న వినియోగదారులకు ఉచితంగా ఇవ్వటం అనేది పెట్టుకుంది ప్రభుత్వం. దాంట్లో మొదటి విడతలో అయితే ఇచ్చారు. కొంతమంది అప్పుడు రకరకాల కారణాలతో అప్లై చేసుకోవాలి, అట్లాంటి వాళ్ళు మళ్ళీ దరఖాస్తులు తీసుకోండి అని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పారు. ఇప్పుడు గృహజ్యోతి కింద అర్హులై ఉండి నమోదు చేసుకొని ఎవరైనా ఉంటే వాళ్ళు పోయి నమోదు చేసుకోవచ్చు. ఆ ఎలక్ట్రిసిటీ అధికారులకు స్పష్టంగా చెప్పిండు ఆయన. కాబట్టి దీంట్లో ఒక ట్విస్ట్ ఏంటంటే, హైదరాబాద్ లాంటి మహానగరంలో కానీ, జిల్లా హెడ్ క్వార్టర్స్ లాంటి పట్టణాలలో కానీ రెంటెడ్ హౌజులలో ఉండే అనేక మంది పేద, బడుగు, బలహీన వర్గాలు, బిలో పవర్టీ లైన్ ఉన్న వ్యక్తులకు సంబంధించి వాళ్ళకి ఈ కరెంటుకు సంబంధించి ఉచిత విద్యుత్ రావట్లేదు. దానికి సంబంధించి నిబంధనలు ఉన్నాయా, దానికి సంబంధించి ఏం చెప్పిండా క్లారిటీ లేదు. ఇక వాళ్ళు ఎదురు చూస్తారు. వాస్తవంగా ఎలిజిబిలిటీ దాదాపు ఉన్నవాళ్ళు, స్ట్రైట్గా ఓనర్స్ అయి ఉన్నవాళ్ళు, మీటర్ వాళ్ళ పేరు మీద ఉన్నవాళ్ళు అప్పట్లోనే ఫస్ట్లోనే దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి వస్తుంది. కానీ ఇప్పుడు రెంటెడ్ బిల్డింగ్లో ఉన్న వాళ్ళు కూడా మేము ఇస్తామని చెప్పారు. కానీ దానిపైన క్లారిటీ లేదు, దానిపైన నిబంధనలు ఏమున్నాయి, దానిపైన ప్రభుత్వం ఆలోచన ఏముందో చెప్పట్లే.
కానీ కొత్త వాళ్ళని అయితే తీసుకుంటారా, కొత్త వాళ్ళలో మరి రెంటెడ్ బిల్డింగ్లో ఉన్న రెంటర్స్ కూడా ఇస్తారా లేదా తెలియదు. దానిపైన కూడా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానిపైన కూడా ప్రభుత్వం అధికారులకు సూచించాలి.